శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అన్నారం బ్యారేజ్ సుద్దిల మేడిగడ్డ ప్రాజెక్టులను సందర్శించిన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ అధికారులతో అన్నారం బ్యారేజ్ వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను అడిగి తెలుసుకున్న మంత్రి అనంతరం మేడిగడ్డ వద్ద ప్రెస్ మీట్ నిర్వహించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భువేష్ మిశ్రా, ఇరిగేషన్ సిఈ సుధాకర్ రెడ్డి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. అంటే ఇప్పుడు 27వ బ్లాక్ వరకు కూడా నీరు రాకుండా ఉండడం కోసం వీళ్ళు అన్ని ప్రణాళికలు చేస్తున్నారు. 7వ బ్లాక్లో ఉన్నటువంటి 11 పిల్లర్లు కూడా భాగంగానే గత కొద్ది రోజులుగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కట్టను ఏర్పాటు చేశారు. ఆ కట్టను కూడా అంటే మనకు కొంత స్పష్టంగా కనిపిస్తుంది. మనం ఈ విజువల్స్లో చూస్తున్నాము. ఈ కట్ట అంటే ఇది దాటి అంటే మామూలుగా వర్షం వస్తే మాత్రం నీరు అవతల నుండే సురేష్ सब अंदर चाहिए उसका बैक राइट है आप बोलिए भैया వరంగల్ నుంచి భూపాలపల్లి నుంచి చాలా వ్యయ ప్రయాసాలతో ఇంత దూరం వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు
నరసింహారెడ్డి గారు మహేంద్ర గారు ఉన్నారు, వచ్చిండ్రా? ఉన్నారా? ఓకే, బాలు గారు ఓకే, ఫైన్, సరే. ఫస్ట్లీ మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ది English and Hindi media also, which has come from Hyderabad also, and Warangal, Gopalpuri వచ్చిన మీడియా మిత్రులకు కూడా నా నమస్కారం. ఈరోజు మా ప్రోగ్రాం యొక్క ఉద్దేశం, లక్ష్యం కూడా నేను మనవి చేస్తున్నాను. నిన్నటి వరకు అంటే 6 జూన్ వరకు పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండి కాళేశ్వరం ప్రాజెక్టుపై మేము రివ్యూ చేయడం వీలు కాలేదు. తెలుసుకోవడానికి ఎన్డిఎస్ఏ ఇంటరిమ్ మెజర్స్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రికమెండ్ చేసిన ఇంటరిమ్ మెజర్స్ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రెస్ రివ్యూ చేయడానికి నేను రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద గత ప్రభుత్వం 94,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ఖర్చు పెట్టిన తర్వాత వాళ్ళ గవర్నమెంట్ ఉండగానే 21 అక్టోబర్న మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయిపోయింది, కుంగిపోయింది. వర్చువలీ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా సీరియస్గా డ్యామేజ్ అయింది. ఎందుకంటే మూడిట్లో 2 బ్యారేజెస్